బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పెండింగ్ లో ఉన్న 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రేపు ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పెండింగ్ లో ఉన్న 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. ఇక రేపు ఢిల్లీకి సీఎంతో పాటు ఎవరెవరు వెళ్లనున్నారు? ముందుగా గుడ్ మార్నింగ్ శాలిని. రేపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఢిల్లీలో జరుగుతుంది. అయితే ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే ప్రధానంగా పెండింగ్ లో ఉన్న 3 పార్లమెంట్ స్థానాలు ఏవైతే ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులపైన ప్రధానంగా చర్చ జరగనుంది. అయితే ఈ భేటీలో వీటికి సంబంధించి చివరి సమావేశం కావచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికే పలుసార్లు ఈ ఏదైతే సిఈసి సమావేశంలో ఏదైతే వీటికి సంబంధించి చర్చ జరుగుతున్నా కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చేప్పటికి కూడా అభ్యర్థులను ప్రకటించే విషయంలో మాత్రం జాప్యం జరుగుతుందని చెప్పాలి. ప్రధానంగా కారణం ఏంటంటే ఆ నియోజకవర్గాలకు సంబంధించిన అంటే నేతలు తమకి టికెట్ కావాలంటూ కూడా అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావడం అనేది కారణంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా రేపైతే ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించి వీటికి సంబంధించి అయితే ఫైనల్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా అభ్యర్థులు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పటికీ కూడా వీటికి సంబంధించి అయితే ఎలాంటి అధిష్టాన పెద్దలతో ఎలాంటి చర్చ జరగలేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా రేపు సిఈసి సమావేశానికి మాత్రం రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్తారు. మరొక వైపు వీటి ప్రధానంగా తలనొప్పిగా మారిన పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు. ఈ స్థానంలో ఇటు ఖమ్మం విషయానికి వస్తే మాత్రం ఏదైతే మంత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడికి టికెట్ ఇప్పించాలంటూ కూడా అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా తన సతీమణికి టికెట్ కేటాయించాలంటూ కూడా ఇటు అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇటు తుమ్మల నాగేశ్వరరావు కూడా తన తండ్రికి టికెట్ కేటాయించాలంటూ కూడా పట్టుబడుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో కూడా ఈ ఖమ్మం సెగ్మెంట్ మాత్రం అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ముగ్గురు సీనియర్ నేతలు కావడం, అదేవిధంగా ఏదైతే క్యాబినెట్ లో మంత్రులుగా ఉండడంతో పాటు ఎవరికి కేటాయించాలని కూడా తలనొప్పిగా మారిన అంశంగా భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా మరి ఎవరికి టికెట్ కేటాయిస్తారు? అయితే ఒకవేళ ఎవరికి టికెట్ కేటాయిస్తే మిగతా ఇద్దరి మంత్రుల్ని ఏ విధంగా సముదాయించాలి, అంటే వాళ్ళకి ఏ విధంగా చదివి చెప్పాలని కూడా అధిష్టానం ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ఇది కరీంనగర్ విషయానికి వస్తే కూడా ఇటు ప్రవీణ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఎల్చాల రాజేంద్ర రావులో ఎవరికో ఒకరికి టికెట్ అని ఇప్పటికీ ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఇద్దరి విషయంలో కొలికి తీసుకురావడానికి అయితే తర్జన పడుతుందని చెప్పాలి. మరొక వైపు ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే కూడా హైదరాబాద్ విషయంలో ఎవరికి అంటే ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ కావచ్చు, అదేవిధంగా ఇటు అజారుద్దీన్ కావచ్చు, అదేవిధంగా ఇటు సమీరుల్లా కావచ్చు, వీళ్ళలో ఎవరికి కేటాయించాలనేది కూడా తలనొప్పిగా మారిందని చెప్పాలి. ప్రధానంగా అక్కడ ఎంఐఎం ఏదైతే ఎంఐఎం పట్టున్న నేపథ్యంలో కూడా మొదటి నుండి కూడా ఎంఐఎం ఆ సెగ్మెంట్ లో గెలుస్తూ వచ్చింది. ఈసారి హైదరాబాద్ సెగ్మెంట్ లో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ పాగా వేయాలని భావిస్తున్న నేపథ్యంలో కూడా బలమైన వ్యక్తి కోసం ఎవరిని ప్రకటించాలా, లేదంటే ఒకవేళ ఇప్పటికే ఫిరోజ్ ఖాన్ ఒక సంచలన కామెంట్ చేసిన పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం తో పొత్తు ఉండే అవకాశం ఉందని కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఎంఐఎం తో పొత్తులో ఉండాలా, లేదంటే సొంత అభ్యర్థిని బరిలో దింపాలని కూడా తర్జన పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ 3 సెగ్మెంట్లకు సంబంధించి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా అగ్రనేత్రి సోనియా గాంధీ కావచ్చు, అదేవిధంగా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో రేపు రేవంత్ రెడ్డి కీలకంగా చర్చలు జరిపి ఒక కొలికి తీసుకొచ్చి అభ్యర్థులను అయితే ప్రకటించే అవకాశం ఉందని చెప్పొచ్చు. శాలిని. శ్రీనివాస్, అయితే ఈ 3 స్థానాలకు సంబంధించి ఎక్కువగా స్థానికంగా ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి? ఎవరికి టికెట్ ఇవ్వాలని, లేకపోతే వీళ్ళకి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ఎవరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి? అంటే ఈ ఖమ్మం విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఏదైతే డిప్యూటీ సీఎం సతీమణి నందినికి
పేరు వినిపిస్తుంది. మరొక వైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి పేరు వినిపిస్తుంది. అదేవిధంగా ఈ తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ పేరు వినిపించినప్పటికి కూడా డిప్యూటీ సీఎం సతీమణి నందిని, అదేవిధంగా ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, ఈ ఇద్దరు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఇద్దరు అధిష్టానం వద్ద సీరియస్ గా చర్చిస్తున్నారు. అదేవిధంగా తనకు కేటాయించాలంటూ కూడా పట్టుబడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా వారిద్దరిలో ఎవరికొకరికైతే వచ్చే అవకాశం ఉంది. మరొక వైపు ఒకవేళ ఇప్పటికే సామాజిక సమీకరణాలు, సామాజిక సమతుల్యత కాంగ్రెస్ పార్టీలో లోపించిందని కూడా ఇప్పటికే నేతలు, సొంత పార్టీ నేతలు ఇప్పటికే చెప్తున్నప్పటికీ, ఈ నేపథ్యంలో ఒకవేళ బీసీకి కేటాయిస్తే ఎవరు కేటాయించాలి అనే దానిలో కూడా అధిష్టానం తగ్గిన పడుతుంది. ఈ నేపథ్యంలో కూడా ప్రధానంగా అయితే వీళ్ళ పేర్లు ఖమ్మం సెగ్మెంట్ లో వినిపిస్తున్న పరిస్థితి. మరొక వైపు కరీంనగర్ లో మాత్రం వెలిశాల రాజేంద్రరావు కావచ్చు, అదేవిధంగా ప్రవీణ్ కుమార్ రెడ్డిల పేర్లు వినిపిస్తుంది. మొత్తంగా అంటే మెజార్టీ పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని భావిస్తుంది. అదేవిధంగా 14 పార్లమెంటు సెగ్మెంట్ గెలుస్తామని కూడా ధీమంగా ఉన్న నేపథ్యంలో కూడా గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దింపాలని భావిస్తున్న నేపథ్యంలో కూడా ఏదైతే ముందుగా తలనొప్పిగా లేని అంటే ఈజీగా ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్లను ప్రకటించింది. అదేవిధంగా తలనొప్పిగా మారిన సెగ్మెంట్ల విషయంలో కానీ ఏదైతే ఆచితూచిగా వ్యవహరిస్తూ కీలకంగా చర్చలు జరిపి నేతల మధ్య సమన్వయం కుదిర్చి అభ్యర్థులను ప్రకటించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించి రేపు ఏదైతే భేటీలో చర్చించి ఫైనల్ చేసి అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తుంది. శాలిని. శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థులు కానివ్వండి, లేదంటే ఇప్పుడు ప్రకటించే ఇక ఈ ఫైనల్ 3 కానివ్వండి, ఏ సమీకరణాలతో అభ్యర్థులను ప్రకటిస్తూ ఉంది? అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఎక్కువ సీట్లు గెలవాలని చూస్తుంది. అదేవిధంగా ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలమైన వ్యక్తులను దింపాలని చూస్తుంది. అదేవిధంగా కొన్ని ఏదైతే స్థానాల్లో కాంగ్రెస్ వీక్ గా ఉన్న ఆ సెగ్మెంట్లలో వీక్ గా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి బలమైన అభ్యర్థులను చేర్చుకుని ఖచ్చితంగా టికెట్ కేటాయించాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా మనం చూడొచ్చు, సికింద్రాబాద్ సెగ్మెంట్ కి సంబంధించి ఖైరతాబాద్ ఎమ్మెల్యే, అదే బీఆర్ఎస్ నుండి గెలిచిన దానం నాగేందర్ ని పార్టీలో చేర్చుకొని టికెట్ కేటాయించింది. అదేవిధంగా ఇటు చేవేళ్లకు సంబంధించి బీఆర్ఎస్ ఎంపీగా గెలిచిన ఏదైతే రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని అటు చేవేళ్ల ఎంపీ టికెట్ కేటాయించింది. ఒకవైపు ఇటు మల్కాజ్గిరి విషయానికి వస్తే కూడా ఏదైతే బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కూడా చేవేళ్ల పట్నం మహేందర్ రెడ్డి సతీమణికి టికెట్ కేటాయించింది. అంటే ఈ నేపథ్యంలో కూడా మరొక వైపు వరంగల్ విషయానికి వస్తే కూడా ఏదైతే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు వరంగల్ అంటే కాంగ్రెస్ లో చేర్చుకొని టికెట్ కేటాయించింది. అంటే ఖచ్చితంగా గెలవాలి అని భావిస్తుంది. అదేవిధంగా గెలిచే అభ్యర్థుల్ని పార్టీలో చేర్చుకుని వాళ్ళకి టికెట్ కేటాయిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఆ విధంగా సీరియస్ గా కాంగ్రెస్ ఫోకస్ పెట్టి బలమైన అభ్యర్థులు, సొంత పార్టీలో ఉన్న బలమైన అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బలమైన నేతలు, కాంగ్రెస్ వైపు చూస్తున్న నేతలను కూడా చేర్చుకొని టికెట్ కేటాయించి గెలవాలని భావిస్తుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.